హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మాఘ పౌర్ణమి రోజు లలితా జయంతి కదా. ఆ రోజు కాకినాడలోని మా చెల్లయ్య వాళ్ళ ఇంట్లో జరిగిన లలితమ్మవారి పూజ, మేమందరం కలిసి అమ్మవారికి ఏ విధంగా పూజ చేసాం అనే విశేషాలన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మా చెల్లయ్య వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా కృష్ణ భక్తులండి. అయితే మా చెల్లి అమ్మవారి పూజలు కూడా విశేషంగా చేస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. మొదటగా ఇంట్లో ఉన్న పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత అప్పుడు ఆరుబయట తులసికోట దగ్గర లలితమ్మవారి పూజ చేస్తారు. ఈ పూజ ఆరుబయట ఎందుకు చేస్తారంటే, మాఘ పౌర్ణమి రోజు పూర్ణచంద్రుడి యొక్క ప్రసరణ కిరణాలు అమ్మవారికి పెట్టిన నైవేద్యం ఆ పాయసం లేదా పాల మీద పడితే అమ్మవారు ఎంతో ఇష్టంగా స్వీకరిస్తుందని అంటారు. ఇదిగోండి, వీళ్ళు కృష్ణ భక్తులని చెప్పాను కదా. మొదటిగా కృష్ణుడి దగ్గర దీపం వెలిగించి పూజ గది దగ్గరికి వచ్చి అక్కడ మా అమ్మాయి అంటే మా చెల్లిగారి అమ్మాయి తను దీపం వెలిగిస్తోందండి. పూజ గదిలో దీపం పెట్టిన తరువాత అప్పుడు బయట లలితమ్మ వారి పూజకి అన్నీ సిద్ధం చేసుకుని ముందుగానే పెట్టేసుకున్నాము. ఈ విధంగా ఇంట్లో ఉన్న పూజ గదిలో దీపారాధన జరిగిన తర్వాత బయట తులసి కోట మొదట్లో అమ్మవారి ఫోటోని పెట్టి అక్కడ అమ్మవారికి గంధం, పసుపు, కుంకుమ అన్నీ అలంకరించి మా చెల్లయి పూజ స్టార్ట్ చేసిందండి. ఇదిగోండి అమ్మవారికి ఇష్టమైన పాలు, ఇక పళ్ళు, తాంబూలాలు అన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇక దీపారాధన చేసి అమ్మవారిని ఆహ్వానించడమే అన్నమాట. ఇదిగో మా చెల్లయ్య దీపారాధన చేస్తోంది. నాకు ఇంకా మా చెల్లికి ఇద్దరికి కూడా అమ్మవారి పూజలు చేయాలన్నా లేదంటే ఇంట్లో ఏదైనా పూజలు చేసుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్ అండి. అది కాకపోతే నాకు నా ఇంట్లో పూజలకి నేను ఎవరు వీడియో తీస్తారు, అందుకే నేను ఎవరింటికైనా పూజలకి వెళ్ళినప్పుడు అక్కడ వీడియో తీసి నేను చూపిస్తూ ఉంటాను అన్నమాట మీకు. ముందుగా పసుపు వినాయకుడిని చేసి గణపతి పూజ అయిన తర్వాతే ఈ పూజ స్టార్ట్ చేయాలండి. దీపారాధన చేసిన తర్వాత సాంబ్రాణి ధూపం అనేది అమ్మవారికి వేసేటప్పుడు ఎప్పుడు కూడా ఘుమ్మంటూ వేయాలి. అమ్మవారికి చాలా ఇష్టం అనమాట సాంబ్రాణి ధూపం అంటే. కంపల్సరీ అమ్మవారి పూజ చేసేటప్పుడు ధూపం అనేది, ఈ సాంబ్రాణి ధూపం అనేది అస్సలు మర్చిపోకూడదండి. తర్వాత మా చెల్లిగారు అమ్మాయిలు ఇద్దరు చక్కగా వచ్చిన పేరెంట్ వాళ్ళందరికీ కూడా వాళ్ళు ముందుగా కాళ్ళకి పసుపు రాసుకుని తర్వాత వచ్చిన పేరెంట్ వాళ్ళందరికీ చక్కగా పసుపు రాశారండి. అమ్మాయిలు ఉంటే పూజల దగ్గర అదో అందం, ఇదో రకమైన అడ్వాంటేజ్ కదండి. చక్కగా మన పనుల్లో పాలు పంచుకుంటూ ఎంత చక్కగా ముద్దుగా రాస్తున్నారో, ఎంత చక్కగా చేస్తున్నారో అన్ని పనులు. మా చెల్లిగారు అమ్మాయిలు అన్నమాట, కానీ నాకు కూడా కూతుళ్ళే. దానికి ఇద్దరు అమ్మాయిలు, నాకిద్దరు అబ్బాయిలు. ఎవరికెవరు మగపిల్లలు లేరనే బాధ కానీ ఆడపిల్లలు లేరనే బాధ కానీ మాకు లేదు. చక్కగా ఎక్కడికి వచ్చినా మేమందరం కలిసిమెలిసి తిరుగుతాం కాబట్టి ఆ బాధ మాకు ఎప్పటికీ ఉండదు కూడా. నాకు ఈ పూజలు ఇవన్నీ వీడియో తీయాలి, ఇవన్నీ చేయాలంటే చాలా ఇష్టం అండి. కానీ ఒకటే బాధ, ఇవన్నీ చేస్తున్నప్పుడు పూజలో పూర్తిగా కూర్చోడానికి ఉండదు. మనకి ఏంటంటే వీడియో తీస్తే పూజ దగ్గర ఉండలేము, పూజ దగ్గర ఉంటే వీడియో తీయలేము, ఇదో రకమైన బాధ. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళుగా పేరెంట్ వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళుగా రావటం, వాళ్ళకి మా అమ్మాయిలు కాళ్ళకి పసుపు రాయడం ఇవన్నీ జరిగాక మేమందరం కూడా చంద్రుడి గురించి వెయిటింగ్ అనమాట. చంద్రుడు వచ్చిన తర్వాతే అమ్మవారికి ఆ నైవేద్యాన్ని ఆరగింపు పెట్టి అప్పుడు మేమందరం కూడా లలిత పారాయణం చేయడం కోసం అని వెయిట్ చేస్తున్నాం అనమాట. మా చెల్లి పొద్దున్నుంచి ఏం తినకుండా ఉపవాసం ఉండి చేస్తుందండి పూజ. చంద్రుడు వచ్చిన తర్వాత అమ్మవారికి ఆరగింపు పెట్టిన తర్వాత పూజ అంతా అయ్యాక అప్పుడు తనందరికీ పెట్టి తను తింటుందన్నమాట. ఈ విధంగా ఒక్కొక్క ఉపచారం చేస్తూ మా చెల్లి పూజ చేస్తుండగానే ఆకాశంలో పూర్ణచంద్రుడు రావడం జరిగింది. చక్కగా మేమందరం కూడా ఆయనకి నమస్కారం చేసుకుని మా చెల్లి అక్కడున్న ప్రసాదాన్ని అదంతా కూడా అలా చూపించడం,
చూడండి అలా చూపించడం అంతా జరిగింది. చక్కగా వెంటనే మేము లలిత పారాయణం కూడా మొదలు పెట్టాలని రెడీగా ఉన్నాం అన్నమాట. పారాయణం కోసం పేరెంట్ వాళ్ళు అందరూ రావడం, కూర్చోవడం, ఇంకా మేము లలిత మొదలు పెట్టేసాం అనమాట. పద్మరాగశిలాదర్శ పరివారిక పోలభు నవ విద్రుమ బింబ శ్రీ నక్షర శుద్ధ విద్యాకార ద్విజ పక్తి ద్వయోజ్వల కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర నిజ సల్లాప మాధుర్య వినిర్వజ్యక కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్కామే సమానస అనాకలిక సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామే సబద్ధ. పారాయణం అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర కొబ్బరికాయ కొట్టి అప్పుడు అందరూ కూడా నమస్కారం చేసుకున్నాము. ఇదిగోండి మా ఇద్దరు అమ్మాయిలు, మా అమ్మగారు. మా ఇద్దరు అక్క చెల్లెళ్ళలాగే వాళ్ళ ఇద్దరు అక్క చెల్లెళ్ళకు కూడా దైవభక్తి ఎక్కువ అన్నమాట. ట్రెడిషన్ విషయంలో ఏ మాత్రం తగ్గరు. ఇదిగోండి మా స్వాతి ముత్యాలు. ఇదిగోండి ఈయన మా నాన్నగారు. అయ్యప్ప వీడియోలో చూశారు కదా. ఇంకా మా పెద్దమ్మ గారు. పెద్దవాళ్ళు కదా, ఇంకా బయట కూర్చోలేరని లోపల కూర్చుని పూజ చూసే విధంగా మేము ఏర్పాటు చేసాం అన్నమాట. ఈ విధంగా పూజ అంతా పూర్తయిన తర్వాత చక్కగా కర్పూరం వెలిగించి అమ్మవారికి మంగళహారతినిచ్చింది మా చెల్లయ్య. మేమందరం కూడా ఆ హారతిని భక్తిగా కళ్ళకద్దుకొని అమ్మవారికి నమస్కారం చేసుకున్నాము. ఇక ఆ తర్వాత వచ్చిన పేరంటాళ్లకు తాంబూలం ఇవ్వడం. అదిగోండి పసుపు, కుంకుమ, తాంబూలం, పువ్వులు, గాజులు అన్నీ పెట్టి పేరంటాళ్ళకి తాంబూలం ఇచ్చి వారి ఆశీర్వాదాలు తీసుకుంది మా చెల్లె. ఇదండి మా చెల్లి వాళ్ళ ఇంట్లో జరిగిన మాఘ పౌర్ణమి లలితమ్మ వారి పూజ యొక్క విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.